హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మరి ఈరోజు వీడియోలోకి వెళ్తే గుమగుమలాడే మేతి ఎగ్ కర్రీ ఎలా చేయాలో, దీని తయారీ విధానం ఏంటో నేను చూపిస్తానండి. మరి ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా గుడ్లని బాయిల్ చేసి పెట్టేసుకొని తొక్కు తీసేసుకొని ఘాట్లు పెట్టి పక్కన పెట్టేసుకున్నానండి. తర్వాత కుక్కర్ పెట్టేసి అందులో ఆయిల్ పోసేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు, ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నానండి. కర్రీలోకి పోపు దినుసులు ఎందుకు అని అనుకోవద్దు, ఇది చెప్పాను కదా మెంతి కూరతో చేస్తున్నాను కాబట్టి అన్నీ వేయాల్సిందే. చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే మెంతి కూరని కూడా వేసేస్తున్నాను. శుభ్రంగా అన్ని కడిగి వేసేసుకోవాలండి. వేసేసి చక్కగా కలిపి దోరగా వేయించుకుందామండి. పచ్చిమిర్చి మీకు కారంని బట్టి, టేస్ట్ని బట్టి వేసుకోండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలి. అన్ని దోరగా వేయించుకుంటేనే గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది, టేస్ట్గా ఉంటుంది. ఇవి దోరగా వేగలేదంటే కర్రీ అనేది తీయగా అయిపోతుంది. తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి ముద్దను వేసిన తర్వాత అన్నీ బాగా నూనెలో వేయించేస్తామండి. ఈ మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా వేయించి చేసుకున్నాము. ఎప్పుడు రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీ కంటే ఇలాగా మెంతి కూరతో చేసుకొని చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇందులోకి ధనియాల పొడిని వేస్తున్నాను. ధనియా పౌడర్ని కూడా నేను 2 టేబుల్ స్పూన్స్ వేసేసుకున్నానండి. తర్వాత కారం తగినంత వేసుకుంటున్నాను. అన్నీ వేసేసి చక్కగా కలిపేసుకున్నాము. ఇందులోకి గరం మసాలా, మిరియాల పొడి అన్నీ వేసేసుకోవాలండి. అన్నీ వేసేసి బాగా కలుపుకున్న తర్వాత నేను టమోటాని కూడా ప్యూరీ చేసి పెట్టుకున్నాను. ఈ టమోటా ప్యూరీని కూడా వేసేసి అంతా బాగా మగ్గేలాగా కలిపేసుకుందాము. చెప్పాను కదా, ఇందులోకి మిరియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా బబుల్ ఫార్మాట్ వచ్చేంత వరకు గ్రేవీని వేగనిద్దాము. తర్వాత ఫైనల్గా కొబ్బరి పొడిని కూడా వేసేస్తున్నాను. ఇక్కడ ముందే కొబ్బరి పొడిని వేయకూడదండి, మసాలా మాడిపోతుంది. కొబ్బరికి అడుగంటే గుణం ఉంటుంది కాబట్టి త్వరగా మాడిపోతుంది. కాబట్టి చివర్లో వేసుకోవడం చాలా మంచిది. తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చేద్దామని. ఇలాగా బబుల్స్ అనేది ఆయిల్ సపరేట్ అయ్యి ఫామ్ అయితే అప్పుడు మసాలా బాగా వేగిపోయినట్టు. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత చక్కగా అంతా కలిపేసుకుందాము. తర్వాత తగినన్ని వాటర్ వేసేసుకుందామండి. ఉప్పు కూడా వేసేసుకోవాలి. ఉప్పు, వాటర్ అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. చాలా రుచిగా ఉంటుంది ఆకుకూరతో చేసుకోవడం అనేది. ఎప్పుడు రొటీన్గా చేసే కర్రీ లాగా కాకుండా బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. ఎవరైతే కొత్తగా వంట నేర్చుకుంటున్నారో వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది. వర్షాలు పడుతున్నాయి కదండి, ఈ వర్షానికి ఎగ్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చల్లని వాతావరణంలో ఎగ్ కర్రీ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి అదిరిపోతుంది అనమాట. తర్వాత తగినంత వాటర్ వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ కొద్దిగా మసిలిపోవాలి. మసిలిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా ఇందులోకి వేస్తున్నాను నేను. ఎగ్స్కి ఆల్రెడీ నేను ఘాట్లు కూడా పెట్టేశాను అనమాట, మసాలా అంతా పట్టడానికి. ఇక్కడ నేను క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను అనమాట. అందుకే కొద్దిగా వాటర్ అనేది గ్రేవీ కోసం నేను ఎక్కువగానే వేసేసుకున్నాను.
బాగా దీన్ని బాయిల్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర, ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోండి. ఒకసారి తగినంతగా చూసుకొని వేసేసుకొని బాయిల్ చేసేసుకొని మూత పెట్టేసుకొని చెక్ చేసుకోండి. ఫైనల్గా మెంతి కూరతో ఎగ్ కర్రీ రెడీ అనమాట. చాలా బాగుంటుంది. చపాతీలకు కానీ వేడివేడి అన్నంలోకి కానీ చాలా బాగుంటుందండి. చల్లనైన వాతావరణంలో ఎగ్ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అంతవరకు ఉంటానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. టేక్ కేర్, బాయ్.